డాక్టర్ గారు, ఈ ఒక్క సమస్య 100 సమస్యలతో సమానం అంటున్నారు మీ వైద్యులు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు ఇందులో నిజమెంత? అవునండి. చాలా మంచి ప్రశ్నే అడిగారు. ఈ ఒక్క సమస్య ఇట్ ఈస్ ఈక్వల్ టు 100 ప్రాబ్లమ్స్ అండి. అదేదో సమస్య కాదు, ఒబెసిటీ ప్రాబ్లమ్. ఇప్పుడు చూస్తూనే ఉన్నాం బయట ఎంతమంది ఓవర్ వెయిట్ సమస్యతో బాధపడుతున్నారు. ఎందుకు ఈ సమస్య అంటే సరైన లైఫ్ స్టైల్ లేకపోవటం వల్ల, బాడీలో ప్రోటీన్, విటమిన్, కాల్షియం డెఫిషియన్సీస్ వల్ల, అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, లేడీస్లో పీసీఓడి, ఫైబ్రాయిడ్స్ వల్ల పీరియడ్స్ సరిగ్గా రాకపోవటం వల్ల చాలామంది ఒబేస్ అయిపోతున్నారు. ఒబేస్ అయిపోయి వాళ్ళకి పెళ్లి తర్వాత ఓవులేషన్ సరిగ్గా కాకపోవటం ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు. అలాగే మగవాళ్ళలో ఈ ఒబెసిటీ ప్రాబ్లం వల్ల ఎంతోమంది సెక్స్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు, డయాబెటీస్తో బాధపడుతున్నారు, ఎలాంటి పనులు చేయలేని పరిస్థితికి వస్తున్నారు. 35-40 ఏళ్ళకి వచ్చేసరికి వాళ్ళకి ఆయాసము, గుండెకి సంబంధించిన వ్యాధులు, అలాగే లిపిడ్ ప్రొఫైల్లో మనకి కొలెస్ట్రాల్ కానీ, ట్రైగ్లిజరైడ్స్ కానీ బాగా పెరిగిపోతున్నాయి. ఈ సమస్యను కానీ మనం ముందుగానే గ్రహించి తొలగించకపోతే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. మన అందరికీ ఆయుర్వేదంలో ఈ స్థూలకాయానికి మనకి ఎంతో మంచి ఔషధాలు ఉన్నాయండి. మీరందరూ ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో నా కైండ్ రిక్వెస్ట్, మమ్మల్ని వచ్చి సంప్రదించండి. మిమ్మల్ని మేము మీ హిస్టరీ డీటెయిల్గా మేము తీసుకొని దీనికి కావాల్సినంత ఏదైతే ట్రీట్మెంట్ ఉందో అది మేము మీకు అందిస్తామండి. చాలామందికి అందించాము. మన ఔషధాలు వాడుకొని ఎంతోమంది వెయిట్ తగ్గించుకున్నారండి. మీరు కూడా తగ్గించుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.